ఆదిత్య 28 సంవత్సరాలు అస్సాంలోని తేజ్పూర్ అనే చిన్న పట్టణం నుండి వచ్చాడు. అక్కడ పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నారు. ఇప్పుడు కరోనా 25 సంవత్సరాలు తమిళనాడులోని చెన్నై నుండి వచ్చింది. ఆదిత్యకి ఆమెంటే మొదటి చూపులోనే ఇష్టం ఏర్పడింది. ఆదిత్య, కరుణల కుటుంబాలు ఒకరికొకరు బాగా తెలుసు. చాలా సంవత్సరాల నుండి వారి కుటుంబాలు మంచి స్నేహితులు. ఆదిత్య మరియు కరుణల నిశ్చితార్థం రోజు ఇంట్లో పెద్ద సందడి నెలకొంది. అంతా ఆదిత్యకి స్వాగతం పలికారు. అతను తన గదిలోకి వెళ్లగానే కుటుంబ సభ్యులు అతనిని సిద్ధం కమ్మని చెప్పి వెళ్లిపోయారు. తలుపు గడిపెట్టుకున్నాడు. తన దుస్తులు మార్చుకుందామని అనుకుంటుండగా ఎవరో తలుపు కొట్టారు. ఆదిత్య తలుపు తెరవగానే ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమె ఆదిత్యకి కాబోయే భార్య అనుపమ, 24 సంవత్సరాలు, చెల్లి. ఆమె పేరు రేణుక, 20 సంవత్సరాలు. రేణుకని చూడగానే ఆదిత్య మనసు ఒక్కసారిగా మారిపోయింది. ఆమెను చూడగానే ఒక రకమైన ఆకర్షణ మొదలైంది. రేణుకను దగ్గరగా చూడాలని, మాట్లాడాలనిపించింది. రేణుక, హలో బావా, నా పేరు రేణుక అని చెప్పగానే ఆదిత్య మామూలు స్థితిలోకి వచ్చాడు. రేణుక 5.4 అడుగుల పొడవు ఉంది. చాలా అందంగా ఉంది. ఆమె పెదవులు గులాబీ రంగులో చూడముచ్చటగా ఉన్నాయి. సన్నగా ఉంది. హాఫ్ శారీ, ఎరుపు రంగు జాకెట్ వేసుకుంది. ఆమె అందమైన ఛాతీ కొద్దిగా బయటికి కనిపిస్తోంది. ఆమెను దగ్గరగా వెళ్లి పలకరించాలనిపించింది. సన్నని నడుము. ఆమె అందాన్ని చూస్తుంటే ఆదిత్యకి చాలా ఆనందంగా అనిపించింది. ఎలాగోలా ఆదిత్య తనను తాను అదుపు చేసుకొని హలో అన్నాడు. సరే బావా, సిద్ధం అవ్వు, మళ్ళీ మాట్లాడదాం అని చెప్పి రేణుక వెళ్లిపోయింది. ఆదిత్య చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. మొదటిసారి చెప్పలేనంత తృప్తి కలిగింది. ఆ రోజంతా రేణుకను గమనిస్తూనే ఉన్నాడు. ఎలాగైనా ఆమెతో స్నేహం చేయాలనే కోరిక కలిగింది. పెళ్లి అయి దాదాపు 6 నెలలు అయింది. ఆదిత్యకి రేణుకతో సమయం గడిపే అవకాశం ఒక్కసారి కూడా దొరకలేదు. ఆదిత్య బెంగళూరులో ఉంటాడు. రేణుక వేరే చోట ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. రేణుక ఎప్పుడైనా ఆదిత్య పక్కన నిలబడితే అతని మనసులో కదలికలు వస్తాయి. అతనిలో ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఆమెతో దగ్గరగా మాట్లాడాలనిపిస్తుంది. తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు విశాఖపట్నంలో పెళ్లికి హాజరు అవుదామని ఆదిత్య అత్తగారితో వచ్చాడు. ఆఫీసులో సెలవు లేక అతని భార్య అనుపమ రాలేకపోయింది. రేణుక కూడా పెళ్లికి వచ్చింది. రిసెప్షన్ కి హాజరు అయ్యాడు. సెలవు లేదు కాబట్టి మరుసటి రోజు ఆఫీసుకి వెళ్ళాలి. కాబట్టి మరుసటి రోజు ఉదయం తొందరగా బయలుదేరితే ఆఫీసు సమయానికి వెళ్ళవచ్చు. అందుకే ఆదిత్య తన అత్తగారికి తాను వెళ్తున్నానని చెప్పాడు. ఇంతలో అతని అత్త, రేణుక కూడా రేపు కాలేజీకి వెళ్ళాలి, ఉదయం తనని బస్సు ఎక్కించి నువ్వు బెంగళూరు వెళ్ళు అని చెప్పింది. ఆ రోజు రాత్రి ఆదిత్య, రేణుక కారులో వారింటికి వచ్చారు. ఎలాగైనా ఈ రోజు రాత్రి రేణుకతో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటూ వేగంగా డ్రైవ్ చేశాడు. 70కి మీ ఎలా డ్రైవ్ చేశాడో ఆదిత్యకే తెలియలేదు. ఇంట్లోకి వచ్చారు. రేణుక హాఫ్ శారీలో ఉంది. ఆదిత్య సోఫాలో కూర్చున్నాడు. రేణుక కూడా పక్కన వచ్చి ఆనుకొని కూర్చుంది. ఆదిత్యలో ఆకర్షణ మరింత పెరిగింది. తన భావాలను అదుపు చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. కాసేపు మాట్లాడుకున్నారు. ఆదిత్య డ్రెస్ మార్చుకుంటానని చెప్పి లుంగీ మార్చుకున్నాడు. రేణుక కూడా డ్రెస్ చేంజ్ కోసం తన రూమ్కి వెళ్ళింది. ఆదిత్య ఆమె వెనకాలే వెళ్లాడు. ఆమె గమనించలేదు. తన రూంలోకి వెళ్లి తలుపు వేసుకోవాలని వెనక్కి తిరిగింది. ఏంటి బావా, ఇప్పుడే వస్తాను, హాల్లో కూర్చో, డ్రెస్ చేసుకొని వస్తాను అన్నది. అప్పటికే ఆదిత్యలో తీవ్రమైన భావోద్వేగం ఉంది. తన వల్ల నిగ్రహించుకోవడం కాక రేణుకని రూంలోకి తోసి రూమ్ తలుపు వేసేశాడు. రేణుకని వెనుక నుంచి గట్టిగా పట్టుకొని గోడకు అదిమి, చేతులు రెండు గట్టిగా పట్టుకొని వెనక నుంచి మెడ మీద ముద్దు పెట్టాడు. ఆదిత్యలోని ఆకర్షణను ఆమెపై చూపించాడు. రేణుక, బావా, ప్లీజ్ బావా, వద్దు బావా, ప్లీజ్ అంటూ బతిమాలింది. ఆదిత్య వదల్లేదు. ఇష్టంగా ముద్దులు పెట్టసాగాడు. ఒక చేత్తో నడుం పైన చెయ్యి వేశాడు. ఆమె నెమ్మదిగా సహకరించడం మొదలుపెట్టింది. రెండు చేతులు నడుం పైన వేసి నిమిరాడు.
నెమ్మదిగా చెయ్యి పైకి కదిపాడు. ఆమె ఛాతీని పట్టుకుని నిమిరాడు. అదో అద్భుతమైన అనుభూతి అనిపించింది. అతని చేతిలో ఆమె అందం, అతని కోరిక, అతని ఆశ ఎన్ని రోజులు ఆశగా చూశాడు. ఆమె కొంచెం సానుకూలంగా స్పందించడం మొదలుపెట్టింది. రెండు చేతులలోకి రెండు భాగాలను తీసుకుని బాగా ఆశ తీరా నిమిరి మెడ మొత్తం ముద్దులు పెట్టాడు. తరువాత రేణుకని తన వైపుకు తిప్పుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. పెదవుల మీద ముద్దు పెట్టాడు. ఆమె పెదవులను ఇష్టంగా ఆస్వాదించాడు. ఆమె పైట తీసేశాడు. ఆమె శరీరాకృతి చాలా బాగుంది. గట్టిగా కౌగిలించుకొని మొహం అంతా ముద్దులు పెట్టాడు. తన లుంగీ తీశాడు. ఆమె చేతిని నెమ్మదిగా తన శరీరంపై ఉంచాడు. చాలా ఉద్వేగంగా అనిపించింది. పైకి కిందకి కదిపింది. ఆమె పై పావడ హుక్స్ తీసి కిందకి లాగాడు. జాకెట్ లో పావడతో అతని ముందు నిల్చుంది. ఆమె శరీరాకృతిని చూస్తే పాయింట్ చెప్పలేనంత కోరిక. బాగా ఆమె పిరుదులు నిమిరాడు. ఆమెను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించగా ఒప్పుకోలేదు. ఆదిత్య బెడ్ మీద కూర్చుని తన తొడ మీద ఆమెను కూర్చోబెట్టుకున్నాడు. ఆమె ఎరుపు రంగు జాకెట్ హుక్స్ తీసి జాకెట్ తీసేశాడు. బాగా సిగ్గుపడింది. తెల్లటి బ్రా ఛాతీని బిగుతుగా బ్రాతో బిగించింది. ఆమె బ్రా నెమ్మదిగా తీసేశాడు. అద్భుతమైన ఛాతీ పొడుచుకుని ముందుకు వచ్చి ఉన్నాయి. చిన్న బ్రౌన్ కలర్ నిపుల్స్, చిన్నవి, ఆకర్షణీయమైనవి. ఆదిత్యకి చాలా ఉద్వేగంగా అనిపించింది. తన తొడ పైన కూర్చోబెట్టుకొని నిపుల్స్ని తన నాలుకతో తాకాడు. అమ్మా అంటూ మెల్లగా శబ్దం చేసింది. ఆమె నిపుల్స్ని తన నోట్లో పెట్టుకుని బాగా కొరికాను, చీకాను. ఆశతో ఛాతీని నిమిరాడు. ఆమె చాలా బాగా ఆస్వాదించడం మొదలుపెట్టింది. ఆమె పావడను కొంచెం పైకి లాగేశాడు. నెమ్మదిగా తొడ పైన చెయ్యి వేసి ఆమెను నిమరసాగాడు. అప్పటికే ఆమె బాగా ఉద్వేగంగా ఉంది. అమ్మ అంటూ మెల్లగా శబ్దం చేయసాగింది. ఆదిత్య బెడ్ పైన పడుకొని ఆమెను తన పైకి లాగి బాగా ఛాతీ, నిపుల్స్ కొరికాడు. నడుము, బొడ్డు, పిరుదుల పైన ముద్దులు పెట్టాడు. నిదానంగా ఆమెను కింద పడుకోబెట్టి ఆమె పైకి తను చేరాడు. ఇదే సరైన టైం అని నెమ్మదిగా తన ఆకర్షణను ఆమెలో కలిపాడు. అమ్మ అంటూ మెల్లగా శబ్దం చేయసాగింది. ఆశగా బాగా దగ్గర చేసుకున్నాడు. ప్రతిసారి అమ్మ అంటూ అరుస్తుంటే అతని కోరిక ఇంకా ఎక్కువ అయింది. ఆమె కూడా బాగా ఆస్వాదించింది. ఆదిత్య కోరిక తీరేవరకు బాగా దగ్గర చేసుకున్నాడు. ఆమెను గట్టిగా పట్టుకొని కోరికతో తనలోపలికి తన ఆకర్షణను దించి ఆనందాన్ని పొందాడు. ఎంత సుఖం, ఎంత తృప్తి! పూర్తిగా ఆనందాన్ని అనుభవించాడు. అంతా అయ్యాక ఓ 30 నిమిషాలు బాగా ఏడ్చింది. ఆదిత్య సర్ది చెప్పి శాంతపరిచి మామూలు స్థితిలోకి తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి మొత్తం 3 సార్లు బాగా దగ్గర చేసుకున్నాడు. ఇప్పటికి ఇది జరిగి 3 ఏళ్లు అయింది. మొత్తం 20 సార్లు ఆమెను దగ్గర చేసుకున్నాడు. అయినా ఇంకా అతని కోరిక తీరలేదు.